హలో అండి అందరికీ. ఎటువంటి సాసు యూజ్ చేయకుండా చేసే గార్లిక్ ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా చేయాలో చూద్దాం ఈరోజు. ఇది లంచ్ బాక్స్ రెసిపీ అండి, ఈజీగా అయిపోతుంది. మార్నింగ్ టైం లేనప్పుడు ఇలా చేసుకోండి. ముందుగా పాన్లో ఆయిల్ వేసుకుందాము. దాంట్లోనే చిన్నగా కట్ చేసుకున్నటువంటి వెల్లుల్లిపాయ వేసుకుందాము. దాంట్లోనే చిన్నగా కట్ చేసుకున్నటువంటి పచ్చిమిరపకాయలు కూడా వేసుకుని కొద్దిగా వేపుదాము. ఇవి వేకేలోపు ఒక ఉల్లిపాయ కట్ చేసుకుని ఇందులో వేసుకుందామండి. నేను సింగిల్ మెంబర్కి యూజ్ అయ్యే విధంగా చేస్తున్నానండి. ఒకరికి ఈజీగా సరిపోతుంది ఇది. దీంట్లోనే కొంచెంగా కరివేపాకు వేసుకుందాము. వేగేలోపు మనం ఏం చేద్దామంటే 2 ఎగ్స్ తీసుకుని కొంచెం సాల్ట్ వేసుకుని బాగా బీట్ చేసుకుందామండి. వేగినాయండి. దీంట్లోనే కొంచెం చిల్లీ ఫ్లేక్స్ వేసుకుందాము. కారం వేయను, చిల్లీ ఫ్లేక్స్ వేస్తున్నాను. ఈ చిల్లీ ఫ్లేక్స్ లేని వాళ్ళు కారం వేసుకోవచ్చు ఆ ప్లేస్లోని. వేగిపోయినాయండి. ఇప్పుడు ఈ వేగినవి కొంచెం పక్కకి పెట్టుకొని మనం బీట్ చేసుకున్న ఎగ్ వేసుకుందాము ఇందులోని. వెంటనే కదపొద్దండి, కదిపితే చిన్న చిన్న ముక్కలుగా అయిపోతుంది. ఒక 5 మినిట్స్ ఉంటే కొంచెం మనకి ఎగ్ కొంచెం పెద్ద ముక్కలు వస్తాయి. ఫ్రైడ్ రైస్లో బాగా కనిపిస్తాయి కూడా. ఇదిగోండి ఇలా పెద్ద ముక్కల కింద ఉంటాయి. ఇది వేగిన తర్వాత అన్నీ కలిపి బాగా వేపుకుందాము. సరిగా వేగకపోతే నీచు వాసన వస్తుందండి. ఫ్రైడ్ రైస్ బాగా వేగింది. మనం ముందుగానే చల్లారి పెట్టుకున్నటువంటి అన్నాన్ని ఇందులో వేసుకుందాం. దీంట్లోనే కొద్దిగా గరం మసాలా, కొద్దిగా ధనియాల పౌడర్ వేసుకున్నాను. బాగా హై ఫ్లేమ్ మీద వేయించాలి. ఎప్పుడూ కూడా మనం ఫ్రైడ్ రైస్ అనేది హై ఫ్లేమ్ మీద వేయిస్తేనే బాగుంటుంది. బాగా వేయించానండి. దాంట్లోనే కొద్దిగా నిమ్మరసము, కొద్దిగా కొత్తిమీర వేసుకున్నాను. గార్లిక్ ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ అండి.